ఊరుకు పడమని భాగమందటువంటి జాంబవుల వాడ ఉన్నది. వాడ లోపల పెద్ద మేతరి భార్య మాత లింగాల దేవి వాళ్ళలో ఇళ్ళకు వచ్చింది అమ్మ ఓరి ఎల్లమ్మ. వాళ్ళకున్నది ఒంటి నిట్టాడు గుడిసె తాటి కమ్మల తడి వీత కమ్మల గుడిసె ఉన్నది. అటువంటి ఎల్లమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చింది రేణుకమ్మ. రండి అన్నాల కొడుకు పెట్టి బాధలకు చదివి చెంచాలం పట్టిన అర 3 గడియలు దాచుకోమంటది ఎల్లమ్మ. జాంబవుడు భార్య మాత లింగాల దేవి ఏమంటా ఉన్నారు. ఎల్లమ్మా నిన్ను మేము దాచుకోవాలంటే కట్టేడు బొలవరు మాకి మన్నరు, నువ్వు పెట్టేడు భుజనాలు మాకి మన్నరు. అటువంటి ఎల్లమ్మ 3 గడియలు ఇమిడిపోతానన్నది. ఎల్లమ్మ పెట్టేడు సొమ్ములు జాంబవులకి ఇచ్చేసింది. ఎల్లమ్మ కట్టేడు ఒలవలు మాత లింగాల దేవికి ఇచ్చింది ఎల్లమ్మ. మరి 3 గడియలు దాచుకోమంటుంది అమ్మ ఓరి ఎల్లమ్మ. ఎల్లమ్మ నిన్ను దాచుకోవాలంటే ఊరు పడమడి బాగా మందు సోలు చింతలు చాలు రాగులు బొక్కల పోగాటం కాకల గల్లాటం ఉన్నది. అక్కడ ఎండి 7 లందగోళాలున్నాయి ఎల్లమ్మ. కూడా తోళ్ళు ఆరే ఇమిడి పోవురా తోళ్ళు పచ్చి తోళ్ళు తంగడి గడ్డతో మురుగ పెట్టిరు. కడగప్పు వాసన వస్తున్నది. మల్లెలు మారుతున్నాయమ్మా. ఎల్లమ్మ మురికిలందరి కళ్ళ చూసింది. నరలోకానికి ఏమో లందయి కొట్టాలే. పెట్టినప్పుడు నాకు బంగారు సీమాతమై పుట్టాలి దేవుడా. ఎల్లమ్మదేవి ఎల్లమ్మ ఆనాడు ఒక వీళ్ళ మాతం అమ్మ ఓరి ఎల్లమ్మ ఈనాడు కుడి ప్రాంతం పెట్టినప్పుడైనా కొమ్మల పుట్టై పుడుతుంది దేవుడా. ఇమిడిపోతుంది తల్లి ఎల్లమ్మ. మర్యాద మరి ఇట్లా ఉన్నంగా తల్లి పోయినంత దూరం ఏరు బండారు ఏర్పాటు ఉన్నది. చూసుకుంటా బాలపరచరాముడు రాముడే వచ్చిండు తండ్రి రామయ్య. చల్లదంచుడు ముగ్గులు కొట్టిండు, పౌడాలు దంచుడు పటాలు కొట్టిండు, సాంబరేవు పొగలు లేపిండు పరమాత్ముడు రామయ్య. తల్లపు రైకలు ఒడంతు చిరుడు ఒడిబాల బియ్యం తెచ్చి ఓడి బియ్యం పోచి వంగి ప్రాలం పట్టిండు మల్లయ్య. రాముడు ఒక వీళ్ళమ్మ ఓరి ఎల్లమ్మను రమ్మని పిలుచుతున్నాడైనా కళ్యాణమ్మ దేవుడ